డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జోడియాక్ బెల్ట్లో 8th సైన్ దట్ ఈస్ వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాము. వృశ్చిక రాశి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దాని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోక్షం. సో వీళ్ళొక స్పిరిచువల్గా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని ఎలిమెంట్ ఏంటంటే కనుక వాటర్. ఓకే, సో జలతత్వం ఉంటుందన్నమాట వీళ్ళకి. అండ్ దాని జెండర్ ఈజ్ ఫీమేల్. సో వృశ్చిక రాశి కొంచెం ఫెమినైన్గా కూడా ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు, బికాజ్ ఇట్స్ ఫీమేల్ సైన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ స్థిర రాశి అంటే స్టేబుల్. సో స్టేబుల్, వాటరీ, ఫెమినైన్ అండ్ మోక్షము దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. సో యాక్చువల్లీ మూన్ అంటే మన మూన్ కనుక హారోస్కోప్లో వృశ్చిక రాశిలో ఉంటే దాన్ని జన్మరాశి అంటాం కదా. మూన్కి యాక్చువల్లీ బాగుండాలి కదా, అంటే స్టెబిలిటీ ఉండడము, వాటరు, ఇవన్నీ మూన్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి మూన్ యాక్చువల్లీ బాగుండాలి అనుకుంటాం. అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం వృశ్చిక రాశిలో, కానీ ఉండదు. యాక్చువల్లీ వృశ్చిక రాశిలో మూన్ ఈజ్ ఇన్ ఫాల్, అంటే వీక్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ మైండ్ చాలా ఆందోళన గురవుతూ వీక్గా ఉంటుంది. ఎందుకు అంటే వృశ్చిక రాశి న్యాచురల్ 8th హౌస్ ఇన్ ద జోడియాక్ కాబట్టి 8th హౌస్ రిప్రజెంట్స్ సడన్ చేంజెస్, డెత్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సీక్రెట్స్, కాన్స్పిరసీస్ ఇలాంటివి అనమాట. మైండ్కి అవి నచ్చవు. సో అందుకని వృశ్చిక రాశి ఇది జలతత్వం అయినా కూడా, మోక్షకారకుడు అయినా కూడా, అండ్ ఆల్సో స్టేబుల్ అయినా కూడా ఇక్కడ మైండ్ బాగుండకపోవడానికి కారణము ఇది. ఈ సీక్రెసీస్, సడన్ చేంజెస్, ఆ డెత్, ట్రాన్స్ఫర్మేషన్ ఇలాంటి మైండ్కి నచ్చవు కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దానికి ఏం చేయాలి అంటే కనుక మీరు వృశ్చిక రాశి యొక్క అధిపతి మార్స్, మంగళ గ్రహము, అది కుమారస్వామిని రిప్రజెంట్ చేస్తుంది. సో కుమారస్వామిని పూజించుకోవాలి అండ్ రెడ్ క్లోత్స్ వేసుకోవడము. అప్పుడు ధైర్యం ఉండి ఆ మనసు ఆందోళన తగ్గుతుంది. మీకు సూటబుల్ కెరియర్స్ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ, లేకపోతే కుంభలగ్నానికి వృశ్చిక రాశి 10th హౌస్ కాబట్టి సూటబుల్ కెరియర్స్ అంటే సీక్రెట్స్ వెలికి తీయడం, అంటే డిటెక్టివ్స్ కానీ, లేకపోతే ఇలాంటి, బికాజ్ ఇస్ మోక్షకారకం కాబట్టి ఆస్ట్రాలజీ లాంటివి కానీ, ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, ఎక్కడైతే మీరు రీసెర్చ్ చేసి సీక్రెట్స్ వెలికి తీసేవి, లేకపోతే వృశ్చిక రాశి న్యాచురల్గా ఆయుధ భాండాగారాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నమాట, వెపన్స్ని, మిలిటరీ వెపన్స్ని. ఎందుకంటే మార్స్ ఇస్ లైక్ ఆర్మీ చీఫ్. సో మిలిటరీ వెపన్స్ మీద రీసెర్చ్ చేయడం కానీ అలాంటి వాటిలో మీరు బాగా రానిచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా మనసు ఆందోళనగా ఉంటే మీరు చిన్ముద్ర, జ్ఞానముద్ర చేస్తూ నాడీ శోధన అలాంటి ప్రాణాయామ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది.